ఏపీ విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో టెక్నికల్ ఇష్యూ వచ్చింది. దీంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ విమానం అత్యవసరంగా ల్యాండ్ కావడంతో రన్వే వద్ద కాసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది. అయితే పైలట్లు, అధికారుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాలని పైలట్లు ఏటీసీ అధికారులను కోరారు. ఈ క్రమంలో ఉదయం 10:53 సమయంలో అగ్నిమాపక విభాగానికి అత్యవసర సందేశం అందింది. విమానం ల్యాండ్ అయ్యే సమయానికి అగ్నిమాపక దళాలు సిద్ధంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. ఇక సమాచారం అందిన వెంటనే విమానాశ్రయ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విమానం ఎటువంటి నష్టం లేకుండా సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. అగ్నిమాపక విభాగం, ఎయిర్పోర్టు అత్యవసర బృందాలు నిమిషాల వ్యవధిలోనే స్పందించి ల్యాండింగ్ ప్రాసెస్ ను పర్యవేక్షించాయి. విమానానికి కూడా ఎటువంటి నష్టం జరగలేదని, కేవలం ముందు జాగ్రత్త చర్యగానే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశామని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఇంజన్ వైఫల్యం వల్లే ఈ సమస్య తలెత్తిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో సాంకేతిక నిపుణులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో కాసేపు ఎయిర్పోర్టులో ఇతర విమానాల రాకపోకలకు స్వల్ప అంతరాయం కలిగింది.